నమస్తే. మన పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది మాట వినాలి? చాలా చాలా బాగుంది. మాట వినాలి, ఆయన ఏమీ రాంగ్ చెప్పడం లేదు. మాట వినాలి అంటే ఆయన పాడిన పాటలో ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క లెటర్ కూడా కరెక్టే ఉన్నాయి. సాంగ్ పరంగా అయితే మరి మాట వినాలి. చాలా రోజుల తర్వాత ఆయన్నే పాడారు పాట, ఎలా అనిపించింది మేడం? లిరిక్స్ బాగుంది, లిరిక్స్ బాగుంది, వాయిస్ బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ డిప్యూటీ ఆఫ్టర్ ఆయన ట్యూను, ఆయన వాయిస్ ఒక ప్రజల్లోకి ఒక వివ్వెత్తిన గళంలాగా వస్తుందన్నమాట. బాగుంది. కానీ దానిలో కూడా కొన్ని చాలా కష్టపడ్డారు. ఆ ఏజ్లో ఆయన కష్టపడకూడదు. అంత పవర్ స్టార్, అంత పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి కూడా దగ్గర 30 years వస్తున్నాయి. 28 to 29 దాకా గడిచింది. ఇన్ని సంవత్సరాలు అతను హీరోగా ఉండి 10 ఏళ్ల పాటు అతను ఒక ప్రజల కోసం, ప్రజలు రోడ్లు లేక, నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, నానా తంటాలు పడుతున్న టైంలో ఆయన ఒక ప్రజానాయకుడిగా ప్రజల్లోకి ఒక ప్రజా గళం ఎత్తి మరీ వెళ్ళి ఆయన ప్రజలకు సేవ చేస్తూ, ఇటు సైడ్ సినిమాలు చేస్తూ, ఈ సినిమాలలో కూడా కర్రసాము నేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి ఈ ఏజ్లో 50+ కూడా ఆయన కర్రసాములు నేర్చుకొని కొన్ని సీన్లు నేర్చుకున్నారు. ప్రత్యేకంగా నేర్చుకొని ఆయన సినిమాలు చేయడమే కానీ సినిమాలలో మరి ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆయన సినిమాలు చేస్తున్నారంటే ఆయన టైంపాస్ కాకనో, లేకపోతే ఆయనకేమి పని పాట లేకనో లేడు. అక్కడ ఆయన ఎవరంటే డిప్యూటీ సీఎంగా ఒక పదవి బాధ్యతల్లో ఉన్నారు. అలా ఉంటూ కూడా ఈయన ఏంటంటే ప్రస్తుతానికి ఈయన సినిమాలు చేసేది దేనికంటే ప్రజలకు మంచి